ఈ అడవిని చూస్తుంటే భయమేస్తోందిరా. సినిమాల్లో అడవిని చూడడమే గాని నిజంగా మనకి తెలీదు అడవుల గురించి. సూర్యనారాయణ సూరజ్‌తో అన్నాడు. వాళ్ళప్పటికి నడక సాగించి 2 గంటలు పైగా అయింది. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. అబ్బా! నాకిక ఓపిక లేదు బాబూ అంటూ ప్రభు ఓ చెట్టు దగ్గర కూలబడ్డాడు. చీకట్లు అలుముకున్నాయి. అందరి గుండెల్లోనూ దడ మొదలైంది. ఎప్పుడు ఏ జంతువు విరుచుపడుతుందో, ఎప్పుడు ఏ విషసర్పం కబళిస్తుందో. కీచురాళ్ళు రొద మొదలైంది. నడుస్తుంటే ఎండుటాకులపై అడుగులు పడ్డప్పుడల్లా చప్పుడు వేస్తోంది. నిశ్శబ్దంగా నడుస్తుంటే ఆ సౌండే డీటీఎస్‌లో సోకుతోంది వాళ్ళకి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం అంటే అదేనేమో! ఏదో సరదాకు థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఈ అగ్రిమెంట్ ఒప్పుకోవడం పెద్ద పొరపాటయిందని ఎవరి మట్టుకు వాళ్ళు అనుకుంటున్నారు. నచికేత కూడా చెట్టుకు ఆనుకుని కూర్చుండిపోయాడు. సూరజ్ మినరల్ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తను తాగి అందరికీ అందించాడు. నచికేత ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేసి మ్యాప్ తీశాడు. చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా చూడలేకపోతున్నాడు. విలియమ్స్ టార్చ్ లైట్ బయటకు తీశాడు. టార్చ్ లైట్ వెలుతురులో మ్యాపును పరిశీలించసాగాడు నచికేత. నచి, మనం కరెక్ట్ రూట్లోనే వెళుతున్నాం కదా? విలియమ్స్ అడిగాడు. మనం ఏ రూట్లో వెళ్ళినా గెస్ట్ హౌస్ ను చేరుకుంటాం. ఎందుకంటే ఈ అడవి మధ్యలోనే గెస్ట్ హౌస్ ఉంది. కాకపోతే మనం సేఫ్టీ ప్లేస్ గుండా ప్రయాణించాలి, చెప్పాడు నచికేత. ఈ అడవిలో నుంచి మనం బయటపడగలమా? అడిగాడు భయం భయంగా ప్రభు. మనం ఈ వెంచర్ని రిస్క్‌తో ప్రారంభించాం. ఇప్పుడిక భయపడి లాభం లేదు అన్నాడు నచికేత. సూరజ్, సూర్యనారాయణ మౌనం వహించారు. ఈ రాత్రి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం. రేపొద్దున్నే బయలుదేరొచ్చు, చెప్పాడు నచికేత. మరో గంట నడిస్తే? విలియమ్స్ అడిగాడు. రాత్రివేళ ప్రయాణం మంచిది కాదు. విషపురుగులు, క్రూర మృగాలు సంచరించే ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆగుదాం అన్నాడు నచికేత. అబ్బా! చలి చంపేస్తోంది. ముందు నెగడు వేద్దాం. ఆ తర్వాత కాస్త తిని ఈ చెట్టుపైన విశ్రమిద్దాం అన్నాడు సూరజ్. అందరికీ ఆ ప్రపోజల్ నచ్చింది. ఎండు పొలలు ఏరుకునొచ్చి మంట వేశారు. బ్యాగులో నుండి బ్రెడ్డు, జాము బయటకు తీశారు. ప్రభు చిన్నపాటి కెటిల్ తీశాడు. మిల్క్ పౌడర్లో కాసిని నీళ్లు కలిపి కెటిల్లోని పాలను వేడి చేశారు. మరో 10 నిమిషాల్లో వేడివేడి టీ తయారు చేశారు అందరూ కలిసి. చలిలో వేడివేడి టీ తాగుతుంటే రిలాక్స్డ్‌గా అనిపించింది అందరికీ. 6-in-1 నుండి వస్తున్న చిరు వెలుతురులో నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణం గమ్మత్తుగా ఉంది. నిజానికి ఇలాంటి థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ చేయాలని చాలా మందికున్న భయం చేత చేయరు. కేవలం సినిమాల్లో చూసి ఆనందపడాలంతే. అలాంటిది నిజంగా తామేనా అని తెగ ఆశ్చర్యంగా ఉంది వారికి. జామురా తిరి పాట క్యాసెట్‌ను 6-in-1లో పెట్టాడు విలియమ్స్. కమ్మని ఆ పాటను ఎంజాయ్ చేసాగారు. ఎండు పుల్లలతో చేసిన ఈ చలి నెగడం చూసి కొన్ని జంతువులు పారిపోతాయి. మనం గంటకొకరం చొప్పున ఇక్కడ కాపలా కాద్దాం. మిగతా నలుగురు పడుకుంటారు. ఒకరు మాత్రం కాపలా కాయాలి. 1 అవర్ తర్వాత రెండో వాళ్ళు, చెప్పాడు నచికేత. ముందుగా నచికేత కాపలా ఉంటానన్నాడు. మిగతా నలుగురు చెట్టెక్కారు. ఏ క్షణమైనా ఏ క్రూర మృగం ఎటువైపు నుంచి అటాక్ చేసినా ఆ చెట్టుపైనుంటే సేఫ్టీ అనే ఉద్దేశంతో ఆ ప్లాన్ చేశాడు నచికేత. ఒక్కో ఎండు పొలను నెగడులో వేస్తున్నాడు నచికేత. అతనికేం నిద్ర రావడం లేదు. అతని సిక్స్త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే రాబర్ట్ ఇచ్చిన సెల్ ఫోన్ మోగింది. చిన్న బీప్ బీప్ అన్న శబ్దంతో. నచికేత సెల్ ఫోన్లో ఉన్న ఓకే బటన్ నొక్కాడు. హలో మిస్టర్ నచికేత, హౌ ఆర్ యూ? అటువైపు నుంచే రాబర్ట్ అడిగాడు. మేం బావున్నాం. మమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు, చెప్పాడు నచికేత. నువ్వు చాలా అలర్ట్‌గా ఉండాలి మిస్టర్ నచికేత. నీకేమాత్రం అనుమానం కలిగినా, ఏ ప్రమాదం ఎదురైనా నన్ను కాంటాక్ట్ చెయ్. నేను కూడా బయలుదేరుతున్నాను, చెప్పాడు రాబర్ట్. అలాగే అన్నాడు నచికేత. రాబర్ట్ అటువైపు నుంచి ఫోన్ కట్ చేశాడు. సేఫ్‌గా రీచ్ అయ్యారా? రాబర్ట్ సెల్ ఫోన్ ఆఫ్ చేశాక అడిగింది తరళ. వాళ్ళు అప్పటికే చిత్రావతి రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్నారు. ప్రొఫెసర్, తరళ, రాబర్ట్ ముగ్గురు బయలుదేరారు. వాళ్ళు ఓ గుర్రపు బగ్గీలో చిత్రావతి రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. చిత్రావతి రైల్వే స్టేషన్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాడుబడిన రైల్వే స్టేషన్‌లో ఓ గుర్రపు బగ్గీని మాట్లాడుకున్నారు. ప్రతిరోజు ఉదయం అక్కడి నుంచి చుట్టుపక్కల ఊళ్లకు గుర్రపు బగ్గీలు వెళతాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసేసరికి గుర్రపు బగ్గీ అతను ఒప్పుకున్నాడు. చిత్రావతి రైల్వే స్టేషన్‌లో దింపేసి గుర్రపు బగ్గీ వెనక్కొచ్చేసింది. గుర్రపు బగ్గీలో ఉన్న ముగ్గురు ఆలోచనలో మునిగిపోయారు. ఇది జరగడానికి 8 గంటల ముందు. రాబర్ట్ హిబ్రూ భాష లిపి తెలిసిన ఒక అతన్ని తీసుకునొచ్చాడు. బూకే అతని పేరు. దక్షిణాఫ్రికాలో పుట్టిన అతను ఓ ఆటవిక జాతికి చెందినవాడు. అతి కష్టం మీద అక్షర జ్ఞానం నేర్చుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసి అక్కడి నుంచి ఇండియా వచ్చాడు. దక్షిణాఫ్రికా అడవుల్లో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన హిబ్రూ భాష అతనికి క్షుణ్ణంగా తెలుసు.
ఇండియాలో చిన్న చిన్న మ్యాజిక్స్ చేస్తూ పొట్టగడుపుకునే అతన్ని రాబర్ట్ ఐడెంటిఫై చేసి పట్టుకున్నాడు. హిబ్రూ లిపిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలు చదువుతున్న కొద్దీ బూక్యా నుదుట చెమట బిందువుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. క్షణ క్షణానికి అతనిలో ఆందోళన పెరగసాగింది. అతని గుండె వేగం పెరిగిపోయింది. ప్రొఫెసర్ పరమహంస బూక్యా వంకే చూస్తుండిపోయాడు. ఆ తాళపత్ర గ్రంథాలు చదవడం పూర్తయ్యాక ఒక్క నిమిషం రెస్ట్లెస్ గా కళ్ళు మూసుకుని తెరిచి చెప్పాడు. ఇందులో చాలా భయంకరమైన విషయాలున్నాయి. సరిగ్గా ఈ వాటికి 7వ రోజు కానీ 13వ రోజు కానీ బిత్రోచి నిద్రలేస్తుంది. అకోరా తంతుతో బిత్రోచికి సమర్పణ జరుగుతుంది. ప్రపంచమే నివ్వెరపోయే సంఘటనలు జరగనువచ్చు. 150 ఏళ్ల తర్వాత నిద్రలేచే బిత్రోచి విపరీతమైన కోపంతో చెలరేగిపోతాడు. చిత్రావతి అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ లో బిత్రోచి ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నాడు. ఆ అసంతృప్తికి ఆజ్యం పోసి అతనికి ఓ తెలివైన బలమైన దైవాంశ గల వ్యక్తిని సమర్పిస్తే ఇక బిత్రోచి ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాడు. గాలి కన్నా వేగంగా ప్రయాణిస్తూ గాలిలో కలిసి సృష్టినే హేళన చేస్తాడు. క్షుద్రగణాలు రెచ్చిపోతాయి. బూక్యా ఇంకా చెప్పుకుపోతూనే ఉన్నాడు. రాబర్ట్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ప్రొఫెసర్ పరమహంస ఆలోచనలో పడిపోయాడు. రాబర్ట్ బూక్యా వైపు తిరిగి, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకు చాలా పెద్ద సాయమే చేశారు చెప్పాడు అతని భుజం తట్టి, అతనికి డబ్బున్న కవర్ అందజేస్తూ. బూక్యా ఆ కవర్ని రాబర్ట్కి తిరిగిస్తూ, వద్దు సార్, నేనే మీకు రుణపడున్నాను. సింగపూర్లో స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుపోయిన నన్ను కాపాడి ఇండియా పంపించింది మీరే. ఆ విషయాన్ని మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. మరో విషయం, సింగపూర్లో నేను కొన్నేళ్లు సుసీరియో దగ్గర శిష్యకం చేశాను. ఇతరులకు సాయం చేయాలన్న ఆయన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. వీలైతే బిత్రోచి నిద్ర లేకుండా ప్రయత్నించండి. అకోరా తంతుని నియంత్రించండి. అకోరా తంతు 3 రాత్రులు కొనసాగుతుంది. 3 రాత్రుల్లో ఏదో ఓ రాత్రి మీరు అకోరా ప్రయోగాన్ని చేసే వ్యక్తిని చంపేయండి. అతని రక్తం యజ్ఞగుండంలో పడేలా చెప్పాడు బూక్యా. ఆలోచనల నుండి బయటపడ్డాడు రాబర్ట్ ఉలికిపడి. కారణం, గుర్రపు బగ్గి ఒక్కసారిగా ఆగిపోయింది. గుర్రం భయంతో బిసుకుపోయింది. ఏమైంది? రాబర్ట్ గొంతులో కంగారు, ఉలికిపాటు. గుర్రం ఆగింది. దేన్నో చూసి భయపడుతోంది. గుర్రం బగ్గి నడిపేవాడు చెప్పాడు భయపడుతూనే. గుర్రం భయపడ్డమేంటి? తరలడిగింది. బహుశా ఏదో దెయ్యాన్ని చూసుంటుంది. భయపడుతూనే చుట్టూ చూస్తూ అన్నాడు గుర్రం బగ్గి అతను. దెయ్యాన్ని చూసా? తరల గొంతులో ఆశ్చర్యం రెట్టింపయింది. దెయ్యాన్ని చూసే, నేను అనుకున్నంత అయింది. చిత్రావతి వైపు రాకూడదని అనుకున్నాను. మనం వెనక్కి వెళ్ళిపోదాం బగ్గీవాడు భయపడుతూ అన్నాడు, బగ్గీని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తూ. హలో, ఇప్పుడు వెనక్కి వెళితే ఎలా? మేమున్నంగా, నీకేం భయం లేదు. నేను బగ్గీని తోల్తాను అన్నాడు రాబర్ట్. మీకు తెలీదు సార్, అసలు రాత్రివేళ ఇటువైపు రావడం చాలా ప్రమాదం. గుర్రాలు దెయ్యాలను బాగా గుర్తుపడతాయి. ఇప్పుడు మనం ప్రమాదంలో ఇరుక్కున్నాం. బగ్గీవాడు బెంబెలెత్తిపోసాగాడు. గుర్రం 2 కాళ్ళు పైకెత్తింది. బగ్గీ బ్యాలెన్స్ తప్పుతోంది. రాబర్ట్ గుర్రం బగ్గీ దిగాడు. ప్రొఫెసర్ పరమహంస తరళ కూడా కిందకి దిగారు. బగ్గీవాడు భయంగా చూస్తున్నాడు. రాబర్ట్ చుట్టూ చూశాడు. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, చీకటి ముసురుకుంది. గాలి వేగంగా వీస్తోంది. ఆ గాలి వేగానికే చెట్లు అటు ఇటు కదులుతుంటే ఆ చెట్ల మీదున్న క్షుద్రశక్తులు భయంతో పరిగెత్తుకొస్తున్నట్టుంది. ఆ మట్టి రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. రోడ్డుకు పక్కగా ఓ చెట్టు కింద మోకాళ్ళ మీద కూర్చున్నాడు రాబర్ట్. మోకాళ్ల కిందున్న చిన్న చిన్న రాళ్లు మోకాళ్లకు తగిలి నొప్పి కలుగుతోంది. అయినా లెక్క చేయలేదు. 2 చేతులు ఇంటూ ఆకారంలో పెట్టాడు. కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకున్నాడు. సుసేరియోను మనసులో తలచుకున్నాడు. తరళ ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తోంది. రాబర్ట్ పెదవులు కదులుతున్నాయి. ఓ దిశైవా, నేను చేసే ఓ మంచి ప్రయత్నాన్ని ఆశీర్వదించు. క్షుద్ర ప్రేతాత్మల నుంచి మమ్మల్ని రక్షించు. నీకు విధేయులై ఉంటాం. రాబర్ట్ దిశైవాను ప్రార్థిస్తున్నాడు. చీకట్లో చెట్ల కదలిక భయంకరంగా వినిపిస్తోంది. చెట్లు ఆగి ఆగి కదులుతూ ఉండడం వల్ల రాబర్ట్ మంత్రోచ్చారం చేస్తూ ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో క్షుద్రశక్తులను ఎదుర్కొంటూ ఉండడం వల్ల గుర్రం బగ్గి అతను భయపడిపోయాడు. మామూలుగా అయితే అతను చిత్రావతి అడివైపు వచ్చేవాడు కాదు. కానీ ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తానడంతో ఆశగా వచ్చాడు. తరళ ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఏవో శబ్దాలు గాలిలో వస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రొఫెసర్ పరమహంస కళ్ళు పెద్దవయ్యాయి. సరున గాలిని కోస్తూ వెళుతోన్న ఫీలింగ్. అప్పటి వరకు 2 కాళ్లు ఎత్తి భయంతో బీసుకుపోయిన గుర్రం మెల్లిమెల్లిగా మామూలు స్థాయిలోకొచ్చింది. క్షుద్ర ఆత్మలను దిశైవ ఎదుర్కొంది. రాబర్ట్కు దారి సుగమం చేసింది. రాబర్ట్ మాట్లాడకుండా వచ్చి బగ్గీలో కూర్చున్నాడు. అతనితో పాటు పరమహంస, తరళ ఎక్కి కూర్చున్నారు. బగ్గీవాడు ఏదో అనబోయి రాబర్ట్ మొహంలోకి చూశాడు. రాబర్ట్ కళ్ళు అదో మాదిరిగా ఎరిపెక్కున్నాయి. అతను బగ్గీవాడి వైపు చూడడం లేదు.
బగ్గీవాడు మౌనంగా బండిని తోలసాగాడు. మునుపటి కన్నా వేగంగా వెళుతోంది బగ్గీ. దారి పొడవునా దిశైవ వీళ్లకు సాయంగా ఉన్న విషయం ఒక్క రాబర్ట్కు మాత్రమే తెలుసు. గుర్రం బగ్గీ ఆగింది. ఇదే చిత్రావతి రైల్వే స్టేషన్ చెప్పాడు బగ్గీవాడు. ముగ్గురు కిందకి దిగారు. స్టేషన్లో ఓ చిన్న లైటు మాత్రమే వెలుగుతోంది. నాకు డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను సార్ అన్నాడు బగ్గీవాడు. రాబర్ట్ డబ్బులిచ్చాడు. డబ్బులు తీసుకుని చెప్పాడు బగ్గీవాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి సార్. రాబర్ట్ అలాగే అన్నట్టు తలూపాడు. బగ్గీవాడు వెళ్ళిపోయాక చెప్పాడు రాబర్ట్. మనం ఇక్కడి నుంచి ఓ 15 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. పరమహంస తరల వైపు చూసి ముందుకు కదిలాడు. తరళ వాళ్ళిద్దరినీ అనుసరించింది. అర్ధరాత్రి 1:30 రామయ్య కళ్ళు మూసుకునే ఉన్నాడు. అతని నోరు విరామం లేకుండా మంత్రాక్షరాలను ఉచ్చరిస్తోంది. అతని శరీరం వేడితో దహించుకుపోతున్నట్టుంది. ఆ పరిసర ప్రాంతాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. క్షుద్రశక్తులు ఆ ప్రాంతాన్ని పహారా కాస్తున్నట్టున్నాయి. అపోరా తంతులోని 1వ అంకం పూర్తి కాబోతోంది. ఈ అంకం పూర్తయితే జరిగే పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో. అర్ధరాత్రి 2 గంటలు. గుహలో నుంచి బయటకొచ్చింది ఓ పెద్ద పులి. దాని కళ్ళు చీకట్లో కూడా మెరుస్తున్నాయి. అప్పటి వరకు మగతగా ఉన్న ఆ పులిని ఎవరో నిద్రలేపినట్టు లేచింది. ఎవరో ఏదో తనని ఆదేశిస్తున్నట్టు ముందు కడుగులు వేసింది. హఠాత్తుగా మెలకు వచ్చింది నచికేతకు. చెట్టు కింద చలిమంటలో విలియమ్స్ అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. తనకి హఠాత్తుగా మెలకు వచ్చింది. లీలగా ఏవో శబ్దాలు. అదే సమయంలో సూరజ్, సూర్యనారాయణ, ప్రభువులకు కూడా మెలకు వచ్చింది. ఏమైంది నచి? ప్రభు అడిగాడు. ఏం కాలేదు కాని ఆగాడు నచికేత. ప్రభు భయంగా అన్నాడు. నాకేదో అనుమానంగా ఉంది. ఇందాక నా చెవుల్లో ఏవో మాటలు లీలగా వినిపించాయి. అవేంటో తెలియడం లేదు. భయంతో కళ్ళు తెరిచాను. నేను అంతే అన్నాడు సూరజ్. సూర్యనారాయణ ఏదో చెప్పబోయాడు. నచికేత మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేసి మెల్లగా చెట్టు మీద నుంచి కిందకి దిగాడు. అతనితో పాటు మిగతా ముగ్గురు దిగారు. విలియమ్స్ వాళ్ల వంక ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి పడుకోకుండా కిందకి దిగారు అంతా కలిసి? అడిగాడు నవ్వుతూ విలియమ్స్. నీకేం వినిపించలేదా? అడిగాడు నచికేత. నాకా? లేదే. ఎందుకు అడుగుతున్నావు? నచికేత ఆలోచనలో పడ్డాడు. తమ నలుగురికి వినిపించి విలియమ్స్కి మాత్రం వినిపించకపోవడం ఏమిటి? సరిగ్గా అప్పుడే వాళ్ళని పులి సమీపించసాగింది. నిశ్శబ్దంగా, చాలా నిశ్శబ్దంగా వచ్చింది పులక్కడికి. చలిమంటలో అక్కడ తమకెదురుగా ఉన్న పులిని చూసి భయపడిపోయారు. ముందుగా ఆ పులిని ప్రభు చూశాడు. వెంటనే వణికిపోతూ అరిచాడు. అప్పటికే ఆ నలుగురు పులిని చూశారు. ఒక్క క్షణం వాళ్ళకి ఏం చెయ్యాలో తోచలేదు. తన వైపు చూస్తోంది పులి. నచికేత నలుగురికి సైగ చేశాడు. చెట్టెక్కడం అంత ఈజీ కాదు. ఈలోగా పులి అటాక్ చేసినా చెయ్యొచ్చు. పారిపోవడం ఒకటే మార్గం. చీకట్లో తలా ఓ దిక్కు పారిపోవడం కన్నా ఒకే వైపు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని పారిపోతే. నచికేత అందరికీ సైగ చేశాడు. వెనక్కి తిరిగి పరుగు పెట్టారు. అప్పటి వరకు అలానే నిలబడున్న పులి వీళ్లను తరమసాగింది. అకౌరవులని మొదటంకం ప్రభావమే ఇదంతా అని వాళ్లకు తెలీదు. పులిని నిద్రలేపి ఆ 5గురిని భయభ్రాంతులకు గురిచేయడమే మొదటి అంకం ప్రభావం. 1, 2, 3, 15 నిమిషాలు ఏకదాటిగా పరిగెత్తారు. మధ్య మధ్య చెట్లు, రాళ్లు, పొదలు. అయినా ఆయాసపడలేదు. తమ వెనకే పులి తమని చేస్తూ వస్తున్నట్టు అర్థమవుతూనే ఉంది. ఒక్క క్షణమాగి ఊపిరి తీసుకున్నారు. ఎక్కడో పులి గాండ్రింపు. మళ్లీ పరుగు మొదలుపెట్టారు. ఆ భయంతో వాళ్లు దారి తప్పారు. చిత్రావతి అడవిలో ఉన్న ఒకే ఒక్క నరమాంస భక్షకుడి గుహవైపు వాళ్లు పరిగెత్తసాగారు. కేవలం 5 అడుగుల ఎత్తున్న ఆ గుహలో పడుకునున్నాడు 7.5 అడుగుల ఆ నరమాంస భక్షకుడు. తైల సంస్కారం లేని జుట్టు, బలమైన దృఢమైన శరీరం. అతని పళ్ళు చాలా ఎత్తుగా షార్పుగా ఉన్నాయి. అతను గురు పెడుతుంటే పక్షులు భయంతో ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడా నరమాంస భక్షకుడు. అతని ముక్కు పుటాలకి ఏదో వాసన, తనకిష్టమైన వాసన, నరవాసన. కొన్ని సంవత్సరాలుగా అతను నరమాంసానికి దూరంగా ఉన్నాడు. జంతువులను చాటుగా అటాక్ చేసి తినడమే అలవాటు చేసుకున్న అతనికి చాలా సంవత్సరాల తర్వాత నరవాసన వేసింది. అర్ధరాత్రులు అతనికి మెలకు రాదు. కానీ ఇప్పుడు మెలకు వచ్చింది. ఎందుకు? లే, నిద్ర నుంచి మేలుకో. నీకిష్టమైన నరవాసన. వెళ్ళు వెళ్ళు. ఆ 5గురిని నీ విషపు గోళ్లతో చీల్చి చంపి ఆరగించు. ఎవరి మాటలో లీలగా వినిపిస్తున్నాయి. గులకరాళ్ల డబ్బాలో వేసి గులకరించినట్టు అతని గొంతులో నుంచి విచిత్రమైన శబ్దం వస్తోంది. మెల్లిగా లేచాడు. తల వంచి ఆ గుహలో నుంచి బయటకొచ్చాడు. ఆ 5గురు ఒక్క క్షణం ఆగి మరోసారి ఊపిరి పీల్చుకున్నారు. నచి, లాభం లేదు, నేనిక పరిగెత్తలేను అన్నాడు ప్రభు. నాకూడా ఓపిక లేదు నచి, ఏదో ఒకటి చెయ్యాలి. దగ్గరలో ఏదైనా షెల్టర్ లాంటి దొరికితే బావుణ్ణు, విలియమ్స్ అన్నాడు.
నచికేత సునిశిత దృష్టి పరిసరాలను పరిశీలిస్తోంది. చీకట్లో పరిగెత్తడం వల్ల రాళ్లు రప్పలు తగిలాయి. అక్కడక్కడ చేతులు గీరుకుపోయాయి. అంత చలిలోనూ శరీరమంతా స్వేదం అలుముకుంది. నచికేత వీపుకు వేలాడుతున్న ఎయిర్ బ్యాగులో నుంచి టార్చ్ లైట్ తీశాడు. చాలా చిన్న పెనటార్చ్ అది. చిన్న కాంతిలోనే చుట్టూ చూశాడు. గుబురుగా చెట్లు. అతను తల తిప్పి గుహవైపు చూశాడు. చిన్నపాటి గుహ కనిపించింది. అటు చూడండి అరిచినట్టు అన్నాడు నచికేత. నలుగురు అటువైపు చూశారు. అక్కడో గుహ కనిపించింది. ఆ గుహలో తలదాచుకుందాం ఈ రాత్రికి చెప్పాడు నచికేత. ఒకవేళ ఆ గుహలో ఏమైనా పద చూద్దాం. ప్రభువు మాటలు మధ్యలోనే కట్ చేసి గుహ దగ్గరికి వెళ్లి టార్చ్ లైట్ ఫోకస్ చేసి లోపలికి చూశాడు. అంతా ఖాళీ. ఏదో వాసనొస్తోంది గుహలో నుండి. అయినా తప్పదని ఆ గుహలోకి తలలు వంచి లోపలికి అడుగు పెట్టారు. చాలా చిన్నగా ఉందా గుహ. అలా నేల మీద కూర్చోగానే నిద్ర పట్టేసింది. అప్పటి వరకు పరిగెత్తడం వల్ల అలుపొచ్చేసి చాలాసేపటి తర్వాత ఏదో శబ్దం రావడంతో అందరూ ఒకేసారి కళ్ళు తెరిచారు. ఎదురుగా ఒళ్ళు గగురు పొడిచేలా నరమాంస భక్షకుడు. ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని నిశ్శబ్దం ఆవహించింది. భయంకరమైన 7.5 అడుగుల నరమాంస భక్షకుడి ఆకారం చూడగానే 5గురి మొహాల్లోనూ భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 5 అడుగుల ఎత్తున్న ఆ గుహలో నిలబడ్డం వాళ్లకు కష్టంగా ఉంది. అయిపోయింది, అంతా అయిపోయింది. పారిపోవడానికి కూడా వీల్లేకుండా. ప్రభు భయంతో వణికిపోతున్నాడు. విలియమ్స్ మనసులో ప్రభువుని తలచుకున్నాడు. సూర్యనారాయణ సూరజులకు ఏం చెయ్యాలో తోచడం లేదు. నచికేత ఆలోచిస్తున్నాడు. ప్రమాదం నుంచి బయటపడే మార్గం లేనప్పుడు ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయడమే ఉత్తమం. కాని ఆ నరమాంస భక్షకుని ఎదుర్కొనే శక్తి తమకుందా? అప్పుడు గుర్తొచ్చాడు రాబర్ట్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతను ఎయిర్ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ తీశాడు. గబగబా నెంబర్లు నొక్కసాగాడు. నరమాంస భక్షకుడు వాళ్ల వైపు చూస్తూ వంగి లోపలికి అడుగులేస్తున్నాడు. నడుస్తోన్న రాబర్ట్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎడమ జేబులో ఉన్న అతని సెల్ ఫోన్ రింగ్ అవుతోంది. ఓకే బటన్ నొక్కాడు. అటువైపు నుంచి నచికేత గొంతు. ఆ గొంతులో కంగారు, ఆదుర్ద తెలుస్తూనే ఉంది. క్లుప్తంగా తమ ముందున్న ప్రమాదం చెప్పాడు నచికేత. రాబర్ట్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఏం చెయ్యాలో నచికేతకు చెప్పాడు. నచికేత సెల్ ఫోన్ మాట్లాడడం ఎవరూ గమనించలేదు. అందరూ కంగారులో ఉన్నారు. పైగా నరమాంస భక్షకుడు తల వంచి ఒక్కో అడుగు వేస్తూ వీళ్ళని సమీపిస్తున్నాడు. నచికేత మాట్లాడమైపోయాక ఎయిర్ బ్యాగ్ లోకి సెల్ ఫోన్ తీసి కళ్ళు మూసుకున్నాడు. రాబర్ట్ చెప్పినట్టు మంత్రోచ్చారణ ప్రారంభించాడు. మెడలు వంచి ఆ గుహలో నిలబడుండాల్సి రావడం వల్ల మెడలు పట్టుకున్నట్టయ్యాయి. నచికేత ఏకాగ్రత ఏమాత్రం సడలించకుండా పెదవులు కదిలిస్తున్నాడు. నరమాంస భక్షకుడు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాడు. నలుగురు ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నారు. నచికేత మాత్రం అక్కడే నిలబడున్నాడు. నరమాంస భక్షకుడు నచికేత తల మీద చేయి వేశాడు. ఆ మరుక్షణమే జరిగిందా సంఘటన. కొన్ని వేల వోల్టుల విద్యుత్ నచికేత ద్వారా తన శరీరంలోకి ప్రవేశించినట్టు పెద్ద పెట్టున అరుస్తూ వెనక్కి విరుచుకుపడ్డాడా నరమాంస భక్షకుడు. నచికేత కళ్ళు తెరిచి చూశాడు. నరమాంస భక్షకుడు నేల మీద కూలబడిపోయాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటకు పరిగెత్తారు 5గురు. వీళ్లు గుహలో నుంచి బయటకొచ్చిన మరుక్షణం ఆ గుహ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ రాళ్ల మధ్య చిక్కుకున్న నరమాంస భక్షకుడి చివరి శ్వాస ఆగిపోయింది. చిత్రావతి అడవిలో మిగిలిన ఒకే ఒక్క నరమాంస భక్షకుడు దిశైవ ప్రభావం వల్ల చనిపోయాడు. రామయ్య కోపంతో కళ్ళు తెరిచాడు. ఎవరో ఆ 5గురిని రక్షించారు, సందేహం లేదు. సదా వాళ్ళని కాపాడుతున్నారు. అందుకే తన ప్రయత్నాలు ఫలించడం లేదు. నరమాంస భక్షకుడు చచ్చిపోయాడు. అతని శరీరంలోకి తను ప్రవేశపెట్టిన క్షుద్రాత్మ భయంతో పారిపోయి వెనక్కొచ్చేసింది. తన మంత్రశక్తిని అడ్డుకున్న వాళ్ల మీద రామయ్య కోపం రెట్టింపైంది. గెస్ట్ హౌస్ ను ఆ 5గురు చేరుకునేలోగా ఏదో విపత్తు సృష్టించాలి. వాళ్లలో వాళ్లే కొట్టుకు చచ్చేలా చెయ్యాలి. ఆ 5గురిలో 4గురు చనిపోయి ఒకే ఒక్క సాహసవంతుడు మిగలాలి. రామయ్య ఒక్క క్షణం ఆలోచించి మళ్లీ క్షుద్రతంతులో మునిగిపోయాడు.